వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో డిఎస్సికి సంబంధించి 7th క్లాస్లో ఉన్నాం. అందులో భాగంగా చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్రలోనే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యం ఏ విధంగా స్థాపించబడిందో అని గతంలో అధ్యయనం చేయడం జరిగింది. ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. 1206వ సంవత్సరంలో మహమ్మద్ గోరి అనేటువంటి ఒక టర్కీ రాజు, ఒక తురుష్క రాజు చనిపోతానే రాజప్రతినిధిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు మమ్లూక్ వంశం అంటాం ఢిల్లీని పరిపాలించడం కోసం ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే లాహోర్ కేంద్రంగా ఉంది. సరే, ఈయన గురువు పేరు ఏం పేరంటే ఖవాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. సరే, ఆయన మీద ఉన్న గౌరవార్థంతో ఈయన ఏం చేశాడంటే 74.1 మీటర్ పొడవు ఉన్నటువంటి కుతుబ్ మినార్ అనే నిర్మాణాన్ని చేపట్టాడు. సరే, ఈ నిర్మాణం ఎక్కడుందంటే కువతుల్ ఇస్లాం మసీదు ఉన్న ప్రాంతంలోనే ఉంది అని మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ లేదా పోలో ఆడుతో చనిపోతారే, ఆయన కుమారుడు ఆరం షా అనేవాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు కేవలం 1 సంవత్సరం పాటే. కానీ తరువాత కాలంలో వచ్చినటువంటి వ్యక్తి ఇల్లు టుట్టు మిస్సు, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇల్లు టుట్టు మిస్సు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు ఈయన, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కూతురు భర్త ఈయన. ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడైనటువంటి ఇల్టుట్మిష్ భారతదేశంని ముఖ్యంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకుని 1211 నుంచి 1236 వరకు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. సార్, ఈయన మీద బిట్లు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. సార్, ఫస్ట్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఫస్ట్ ఈయన మీద బిట్లు ఏంటంటే ఇల్టుట్మిష్ అనగానే మన బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ఫస్ట్ మొదటిసారిగా సార్ ఎక్కడో ప్రస్తుతం పాకిస్తాన్లో లాహోర్లో ఉన్నటువంటి ఢిల్లీ సామ్రాజ్య రాజధానిగా ఉన్నటువంటి లాహోర్ నుంచి ఢిల్లీ సామ్రాజ్యము బానిస వంశ రాజధాని ఎక్కడికి మార్చాడంటే ఢిల్లీకి. ఇది బిట్టు సార్, ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 1206వ సంవత్సరంలో భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు, బానిస వంశం స్థాపించినప్పుడు సార్ పాకిస్తాన్లో ఉన్న లాహోర్ను కేంద్రంగా చేసుకొని కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలిస్తుంటే తన అల్లుడైనటువంటి ఇల్టుట్మిష్ పాలనా కాలంలో లాహోర్ నుంచి ఎక్కడికి వచ్చింది రాజధాని అంటే ఇప్పుడు ఢిల్లీకి వచ్చింది. అనగా మొదటిసారిగా ఇల్టుట్మిష్ పాలనా కాలం నుంచినే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరుగుతోంది. ఒకటి, ఈ ఇల్టుట్మిష్ని ఏమంటారంటే నిజమైన ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు. సరే, ఎందుకు సార్ నిజమైన ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు అంటారంటే ఎన్నో కుతుబుద్దీన్ ఐబక్ కేవలం కొన్ని ప్రాంతాలను, కేవలం లాహోర్ను మాత్రమే రాజధానిగా చేసుకున్నాడు. కానీ ఇల్టుట్మిష్ ఏం చేసినాడు, ఢిల్లీని మొత్తం, ఢిల్లీ పరిసర ప్రాంతాల మొత్తంని పరిపాలించడం జరిగింది. అందుకే ఈ ఇల్టుట్మిష్ ఏమంటారంటే నిజమైన ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు. రేపు ఎగ్జామ్ హాల్లో పొడి పొడి అక్షరాలతో ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు అని వచ్చిందా ఇల్టుట్మిష్ సారీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు అని వచ్చిందా కుతుబుద్దీన్ ఐబక్. దాంట్లో ఆలోచించే పని లేదు సార్. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు అని వచ్చిందంటే కుతుబుద్దీన్ ఐబక్. అలా కాకుండా సార్ నిజమైన ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడు. సార్, నిజమైన అనే పదం కనపడిందంటే ఇల్టుట్మిష్కి వెళ్ళిపోండి. నిజమైన అనే పదం కనపడితే ఇల్టుట్మిష్ పాలనా కాలం కూడా గుర్తుపెట్టుకోవాలా. అంటే ఢిల్లీని కేంద్రంగా పరిపాలించినటువంటి మొట్టమొదటి సుల్తాన్. సార్, ఇంతకుముందు 2 రాజులు, ఒక అతని పేరు కుతుబుద్దీన్ ఐబక్, వాళ్ళ కొడుకు ఆరం షా. సార్, టెక్స్ట్ బుక్ లో జస్ట్ వినండి, ఆ లాహోర్ కేంద్రంగా చేసుకున్నారు. కానీ ఇల్టుట్మిష్ పాలనా కాలం నుంచినే ఢిల్లీకి మార్చడం జరిగింది. ఒక బిట్టు. ఇక రెండవ సార్, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క గురువు, సూఫీ గురువు ఖవాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీదుగా నిర్మాణం ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ అనేటువంటిది 4 అంతస్తుల భవనం అన్నాం. 74.1 మీటర్లు ఉన్నటువంటి ఈ 4 అంతస్తుల భవనమైన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. కానీ అది పూర్తి చేయలా. కానీ ఎవరు పూర్తి చేశారు, ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఇది బిట్టు సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడగాడు. కుతుబ్ మినార్ ను పూర్తి చేసింది ఎవరు, ఇల్టుట్మిష్. ప్రారంభించింది ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. మళ్ళీ చెప్తున్నా,
ప్రారంభించింది ఒకరు, పూర్తి చేసింది ఒకరు. సార్ లాహోర్ కేంద్రంగా బానిస స్థాపించింది ఒకరు, కానీ ఢిల్లీని కేంద్రంగా చేసింది ఇంకొకరు. వీళ్ళిద్దరు కొంచెం పక్కన రాసుకొని బ్రెయిన్లో ఫీడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇల్టుట్మిస్ పాలనా కాలం అనగానే మనకి ఇంకా బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా సార్? ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్నలు సార్ ఇవన్నీ. సార్ ఇల్టుట్మిస్ పాలనా కాలం అనగానే వెరీ 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 ఇంపార్టెంట్ చిహల్గనీ వ్యవస్థ. కొన్ని వందల సార్లు సివిల్ సర్వీస్లో అడిగాడు సార్ చిహల్గనీ వ్యవస్థ. దీనికే చాలీసా కూటమి అని కూడా అంటారు. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు. ఏంటో చెప్తా. చిహల్గనీ వ్యవస్థ లేదా చాలీసా కూటమి. సార్ ఏమీ లేదు. చాలీసా అంటే అర్థం ఏంటంటే 40 మంది. సార్ ఎవరు సార్ ఈ 40 మంది అంటే, పరిపాలనలో నేను ఒక్కనే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఇంత పెద్ద సువిశాల భారతదేశాన్ని పరిపాలించలేను, కాబట్టి నాకు సహాయంగా 40 మంది కలిగినటువంటి ఒక కూటమిగా ఏర్పడండి. సార్ ఈ 40 మంది ఎవరు తెలుసా? మన స్వదేశీ ముస్లింలు కాదు, తురుష్క ముస్లింలు. సార్ తురుష్కులు అంటే ఎవరు? టర్కీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సార్ టర్కీ ప్రాంతానికి చెందిన 40 మంది సర్దారుల కూటమే. సర్దార్ అంటే పెద్దవాళ్ళు, సర్దార్ అంటే గొప్పవాళ్ళు. 40 మంది ప్రభువులు ఉంటారు, 40 మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. వాళ్ళు టర్కీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సార్ ఎందుకు సార్ టర్కీ ప్రాంతాన్ని వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే, వీళ్ళు టర్కీ వాళ్ళు కాబట్టి, వీళ్ళు తురుష్కులు కాబట్టి ఈ టర్కీ దేశంలో ఉన్నటువంటి 40 మంది సర్దారులు లేదా 40 మంది గొప్ప వ్యక్తులు కలిసి ఒక కూటమిగా ఏర్పడతారు. ఈ కూటమిని ఏమంటారంటే చిహల్గనీ వ్యవస్థ అంటారు. దీన్నే ఇంగ్లో పేరు చాలీసా కూటమి అంటారు. సార్ దీంట్లో 40 మంది సర్దారులు ఉంటారు, 40 మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. వీళ్ళు టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏం పని చేస్తారంటే రాజుకు సలహాలు ఇస్తారు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇచ్చేటువంటి కూటమే చిహల్గనీ కూటమి లేదా చాలీసా కూటమి. వీళ్ళే ఆ తరువాత కాలంలో చూడండి, ఇల్టుట్మిస్ పాలనా కాలంలో వీళ్ళు నాకు ఏదో సహాయం చేస్తారని చెప్పి ఈయనబెడితే చివరికి అసలు బానిస వంశానికే ముప్పుగా పరిగణించింది ఏంటంటే చిహల్గనీ వ్యవస్థ. వీళ్ళు చివరికి ఎంతగా వీళ్ళ అధికారాలు వచ్చినాయంటే రాజును దింపేసే అధికారాలు వచ్చినాయి. వీళ్ళు ఎంతగా రాజ్యంలో చొచ్చుకెళ్ళినారంటే, వీలైతే రాజును సంహరించేసి వాళ్లకు కీలుబొమ్మగా మారిన వ్యక్తిని రాజుగా చేసే స్థాయికి ఎదిగినారు చిహల్గనీ వ్యవస్థ. సార్ మళ్ళీ మాట్లాడదాం సార్, జాగ్రత్త వినండి. ఇల్టుట్మిస్ అనగానే ఈ 3 బ్రెయిన్లో ఫీల్ లేకుండా ఉండదు సార్. ప్రశ్నాపత్రం మళ్ళీ చెప్తున్నా, ఇల్టుట్మిస్ అడగాలంటే ఇదో ఖచ్చితంగా అడుగుతాడు. ఒకసారి చూడండి. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు, చిహల్గనీ వ్యవస్థను ప్రారంభించాడు, లాహోర్ నుంచి ఢిల్లీకి పరిపాలన కేంద్రాన్ని మార్చడం జరిగింది. ఢిల్లీ సామ్రాజ్యం నిజమైన స్థాపకుడు అంటారు. సార్ 40 మంది సర్దారుల కూటమిని ఏర్పాటు చేశాడు. ఇంకా ఇంపార్టెంట్ ఏదో తెలుసా? ఈ ఇల్టుట్మిస్ పాలనా కాలంలోనే ఈ ఇక్తా వ్యవస్థ ప్రారంభమైంది. వెరీ 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 ఇంపార్టెంట్. మీ టెక్స్ట్ బుక్లో 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇక్తా వ్యవస్థను ఇల్టుట్మిస్ పాలనా కాలంలో ప్రవేశపెట్టారు అనే మాట లేదు, కానీ ఇక్తా వ్యవస్థ అంటే ఏందో ఉంది. సార్ ఒకసారి చూడండి. ఇక్తాలు అంటే ఏమీ లేదు సార్, రాష్ట్రాలను గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. అసలు ఇక్తాలు అంటే ఏంటంటే ఇది భూభాగం సార్. ఈ భూభాగానికి ఏం చేస్తారంటే ఈ భూభాగాన్ని ఏమంటామంటే ఇక్తా అంటాం అనుకోండి. ఒక చిన్న భూభాగం పేరు ఇక్తా. దీనికి హెడ్ని ఏమంటామంటే ఈ భూభాగానికి అంతా ఒకరిని హెడ్గా నియమిస్తాడు రాజు. దీని పేరు ఏం పేరంటే ఇక్తాదార్. సార్ ఇక్తా అంటే ఒక భూభాగము. సార్ ఈ భూభాగానికి అంతా ఇక్తా అంటాము. దీనికి హెడ్ పేరేం పేరంటే ఇక్తాదార్. దీనికే ఇంకో పేరు ముక్తి అని కూడా అంటారు సార్. దీనికి హెడ్ని ఏమంటామంటే ఇక్తాదార్ లేదా ముక్తి అని కూడా అంటారు. వీడు ఏం చేస్తాడంటే, అంటే మనిషి ఇక్తా అనేది భూభాగం, దీనికి హెడ్ ఎవరంటే, దీనికి పెద్ద ఎవరంటే ఇక్తాదార్, వీనికి ఇంకో పేరు ముక్తి. వీడు ఏం పని చేస్తాడంటే 2 పనులు చేయాలి. ఒక పని ఏంటంటే ఈ భూభాగంలో ఉన్నటువంటి రైతులు పండించిన పంటలో పన్నుల రూపంలో శిస్తు వసూలు చేస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు సార్. శిస్తు వసూలు చేసుకుని ఆ వచ్చిన డబ్బును ఏం చేస్తాడంటే, వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని సైనికులకు పెంచి పోషిస్తాడు. వీడే సైనికులు రిక్రూట్మెంట్ చేస్తాడు, ఆర్మీ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తేనే ఈ డబ్బులు వచ్చింది కదా, ఈ భూభాగం నుంచి పన్నుల రూపంలో వచ్చింది ఆదాయం. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తాడంటే వాళ్ళ సైనికులకు, సైనిక భత్యాలకు, సైనిక పోషణ ఖర్చు పెడతాడు. మిగిలిన డబ్బులు చూడండి, మిగిలిన డబ్బులు ఏం చేస్తాడంటే డైరెక్ట్ రాజు పంపిస్తాడు. రాజు అంటే ఎవరు? ఇక్కడ ఇల్టుట్మిస్ పంపిస్తాడు. ఈ విధంగా సార్ వెరీ ఇంపార్టెంట్,
ఇకతా వ్యవస్థ ఎవరి పాలనా కాలంలో వచ్చింది? ఇల్టుట్మిస్ పాలనా కాలంలో వచ్చింది. గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఈ ఇకతా సార్, ఇకతా అంటే ఏంది కాదు, భూభాగము. దీనికి హెడ్ ఎవరు? ఇకతాదార్. వీరికి ఇంకో పేరు ఏం పేరు? ముక్తీలు. వీళ్ళు ఏం పని చేస్తారు? 2 పనులు చేస్తారు. ఒకటి, డబ్బులు వసూలు చేస్తారు. ఆ డబ్బులు వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని సైన్య వ్యవస్థ పోషణ కోసం పెట్టుకుంటారు, మిగిలిన భాగాన్ని రాజు పంపిస్తారు. ఆ రాజు పంపించేసిన తర్వాత ఈ మిగిలిన సైన్య ఖర్చులకు వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళని ఏమంటారంటే ఇక్తాదారులు లేదా ముక్తీలు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఇల్టుట్మిస్ సార్, ఈయన పాలనా కాలంలో 2 ఢిల్లీ సామ్రాజ్య పాలనా కాలంలో 2 నాణాలు ప్రవేశపెట్టాడు. ఆ నాణాలు కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆ నాణ్యాలు ఏ నాణ్యం గుర్తుపెట్టాలా సార్? ఒకసారి చూద్దాం. ఒక నాణ్యం పేరు టంకా, ఇంకొక నాణ్యం పేరు జిటాల్. సార్ ఎవరు ప్రవేశపెట్టారంటే మీ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఇక్కడే దాన్ని అధ్యయనం చేద్దాం సార్. జాగ్రత్తగానండి. టంకా, జిటాల్ నాణ్యం. సార్ టంకా అంటే ఏం నాణ్యం తెలుసా? వెండి నాణ్యము. సార్ ఆ కాలంలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇల్టుట్మిస్ పాలనా కాలంలో టంకా అనేటువంటి వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సార్ టంకా అంటే వెండి గుర్తుకు రావాలా? 0 మధ్యలో ఉంది, అక్కడ కూడా మరి గుర్తు పెట్టుకోవచ్చు. టంకా అంటే వెండి నాణ్యము. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్ హాల్లో టంకా అంటే బంగారు నాణ్యం అంటాడు, టంకా అంటే రాగి నాణ్యం అంటారు. ఈ క్రింది వానలో టంకా అనే నాణ్యం ఒక బంగారు నాణ్యం, ఒక వెండి నాణ్యం, ఒక రాగి నాణ్యం, ఒక మిశ్రమ నాణ్యం, ఇట్లాంటి ప్రశ్నలు పడతాయి. సార్ మళ్ళీ చెప్తున్నా, టంకా అంటే టెక్స్ట్ బుక్ లో క్లియర్ కట్ గా ఇచ్చాడు. టంకా అనేటువంటిది ఒక వెండి నాణ్యం. సార్ జిటాల్ అనేది ఏంది? జిటాల్ అనేది ఒక రాగి నాణ్యం. సార్ రాగి లోహంతో తయారు చేసిన నాణ్యం పేరు జిటాల్ నాణ్యము. ఇది ఇల్టుట్మిస్ కి సంబంధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగినటువంటి ప్రశ్న. మళ్ళీ చెప్తున్నా సార్, జాగ్రత్తగా రండి. ఇల్టుట్మిస్ పాలనా కాలం అంటే లాహోర్ నుంచి ఢిల్లీ సామ్రాజ్యాన్ని, లాహోర్ రాజధాని నుంచి ఢిల్లీకి మార్చాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈయన పాలనా కాలంలోనే చెహల్గనీ వ్యవస్థ ప్రారంభమైంది. ఈయన పాలనా కాలంలో ఇక్తాల్ వ్యవస్థ ప్రారంభమైంది. ఇక్తాల్ అంటే భూభాగము, దీనికి హెడ్ ఇక్తాదార్ లేదా ముక్తి అంటారు. వీడు పన్ను వసూలు చేసి వచ్చిన డబ్బుతో సైన్యాన్ని పోషిస్తాడు, మిగిలిన డబ్బులు రాజు కప్పం రూపంలో పంపిస్తాడు. సార్ ఇంకా ఈయన పాలనా కాలంలో టంకా అనే వెండి నాణము, జిటాల్ అనే రాగి నాణం ప్రవేశపెట్టడం జరిగింది. సార్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? చెంగిజ్ ఖాన్. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ చరిత్రలో ప్రసిద్ధికెక్కినటువంటి ఒక గొప్ప రాజు చెంగిజ్ ఖాన్. వీడు చైనా దేశంలో మంగోల్ అనే ప్రాంతం ఉంటుంది సార్, మంగోలియా. ఆ మంగోలియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజు పేరు చెంగిజ్ ఖాన్. వీడు ఈ మంగోల్కు సంబంధించిన వాడు. 1206లో సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మంగోలుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ మంగోలుల సామ్రాజ్యాన్ని 1206లో, అంటే మన ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ 1206లో ఎట్లయితే ఢిల్లీ సామ్రాజ్యం స్థాపిస్తాడో అదే విధంగానే చెంగిజ్ ఖాన్ అనేవాడు మంగోలు ప్రాంతంలో, ఈ చెంగిజ్ ఖాన్ అనేవాడు మంగోలుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చెంగిజ్ ఖాన్ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాడు. చరిత్రలో ఎంత అద్భుతమైన రాజు. వీడు చెప్తే ఆ రోజులు ఆ కాలంలో 1200 పీరియడ్లో చెంగిజ్ ఖాన్ అంటే అసలు కళలో కూడా వచ్చినప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. అంత కరుడు గట్టినటువంటి రాజు ఎవరున్నట్టు చెంగిజ్ ఖాన్. మన సినిమాల్లో ఉన్నటువంటి విలన్లు ఎట్లుంటారో ఆ విలన్ల కంటే ఘోరమైనటువంటి వ్యక్తి వీడు వచ్చినాడంటే, వీడు ఏ సామ్రాజ్యం మీదకైనా దండయాత్రకు వచ్చినాడంటే మరి వంద పోరాడడం కంటే సామ్రాజ్యాన్ని వాడిని వదిలేసి వెళ్ళిపోవడం బెటర్రా అనేంతగా చేస్తాడు ఈ చెంగిజ్ ఖాన్. సార్ ఇక్కడ ఎందుకు మనకు అవసరం వచ్చిందంటే, త్రుటిలో ఇల్టుట్మిస్ పాలనా కాలంలో తప్పించుకున్నాడు. సార్ మనకొద్దు. ఇల్టుట్మిస్ పాలనా కాలంలో ఈ చెంగిజ్ ఖాన్ అనేవాడు ఈ చైనా దేశంలో ఉన్న ఈ మంగోలియా ప్రాంతానికి సంబంధించిన మంగోలుల దండయాత్ర. సార్ తరచుగా మంగోలుల దండయాత్ర భారతదేశం మీదకి వస్తుంది. సార్ మళ్ళీ తైమూర్ అనేవాడు వస్తాడు. సార్ మళ్ళీ మాట్లాడదాం. సార్ ఇక్కడ ఈ చెంగిజ్ ఖాన్ అనేవాడు ఇల్టుట్మిస్ పాలనా కాలంలో భారతదేశం మీదకి దండయాత్ర సాగించాలనుకున్నాడు కొన్ని కారణాల వల్ల. సార్ మనకు వద్దు ఎగ్జామ్, మనకి ఇప్పటివద్దు, టెక్స్ట్ బుక్లో ఉన్నది నేర్చుకోండి, ఎక్కువ అనవసరం వద్దు. కొన్ని కారణాల వల్ల మంగోలుల దండయాత్ర ఇల్టుట్మిస్ తప్పించుకున్నాడని గుర్తుపెట్టుకోండి. సార్ ఈ విధంగా ఇల్టుట్మిస్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇల్టుట్మిస్కి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇల్టుట్మిస్కు కొడుకులు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, ఒక కుమార్తె ఉంటుంది. కొడుకులు కంటే కొడుకులు ఎప్పుడు కూడా తాగి తగనాలు ఆడుతుంటారు. ఈ కొడుకులను రాజు చేయడం కంటే
కూతురు రాజుగా చేయడం అనేది ఈయనకు బాగా ఇష్టం. అయితే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు, సార్ మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఒక విషయం ఏందో తెలుసా, మామూలుగా ముస్లిం సాంప్రదాయంలో మహిళలు మనందరికీ తెలిసిందే పరదా పద్ధతి ఉంటుంది, మహిళలను బయటికే రానిరు. కానీ అట్లా ఉన్నప్పటికీ భారతదేశ చరిత్రలో, సార్ ఇక్కడ చూడండి, మన మొత్తం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు అయినటువంటి రజియా సుల్తానా ఎవరి కూతురు? ఇల్టుట్మిస్. యాక్చువల్గా ముస్లింలు మహిళలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పరదా పద్ధతి ఉంటుందని మనము ఈ చరిత్రకారులు వాళ్ళ మీద ఎన్నో రకాల పుస్తకాలు రచించడం జరిగింది. కానీ ఇల్టుట్మిస్ మాత్రం తన కుమార్తెను ఢిల్లీ సామ్రాజ్య రాజుగా చేయాలనుకున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి ఇద్దరు కుమారులు కూడా వాళ్ళు భోగ లాలసులు. కాబట్టి ఇక ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు, నా తరువాత గొప్పగా పరిపాలించాలంటే ఖచ్చితంగా నా కూతురుని. ఆ కూతురుని ఏం చేశాడంటే చిన్నప్పటి నుంచినే మన రాణి రుద్రమదేవి మాదిరిగా చిన్నప్పటి నుంచినే ఏం చేశాడంటే పరిపాలనలో కీలక పాత్ర వహించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు. యుద్ధ వ్యవహారాలు, యుద్ధ క్రీడలు నేర్పించడం జరిగింది. ఈ విధంగా చేస్తున్న క్రమంలో ఇల్టుట్మిస్ చనిపోయిన తర్వాత తన కుమార్తె అయినటువంటి రజియా సుల్తానా, సార్ వెరీ 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 ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సార్ రజియా సుల్తానా కొన్ని వందల సార్లు అడిగాడు, బిట్టు చెప్పినామంటే గుర్తు పెట్టుకోవాల్సింది. సార్ రజియా సుల్తానా పాలనా కాలం ఏంటంటే 1236 నుంచి 1240. ఫస్ట్ ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇల్టుట్మిస్ పాలనా కాలం ముగించిన తర్వాత తన కుమార్తె అయినటువంటి రజియా సుల్తానా 1236 నుంచి 1240 మధ్య కాలంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించింది. సరే ఇక్కడ చూడండి, యాక్చువల్గా అసలు మహిళా పాలకురాలనే మాట కలలో కూడా ఊహించలేనటువంటి మాట. అట్లాంటిది ఇంత పెద్ద ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఒక మహిళ పరిపాలిస్తోంది, అది కూడా ముస్లిం మహిళ అని. ముఖ్యంగా సార్ జాగ్రత్తగా, ముఖ్యంగా చాలీసా కూటమిలో ఉన్న సభ్యులు మనందరికీ తెలిసిందే. చాలీసా కూటమి, దీనినే చెహల్గనీ వ్యవస్థ అంటారు, దీనినే 40 మంది సర్దారుల కూటమి అంటారు. ఇల్టుట్మిస్ కాలంలో ప్రవేశపెడితే చూడండి, వాళ్ళ నాన్న ప్రవేశపెట్టిన ఈ 40 మంది సర్దారులు మమ్మల్ని అంతా, మా భారతదేశాన్ని, సార్ మా ఎందుకంటున్నామంటే అప్పుడు వాళ్ళే కాబట్టి రాజులు, మా భారతదేశాన్ని ఒక స్త్రీ పరిపాలకురాలు పరిపాలించడం మేము ఒప్పుకోము. ఎందుకంటే రాజ్యానికి రాజు మగాడే కావాలి, ఆడవాళ్ళు పరిపాలించడం అనేది ఆ కాలంలో గ్రేటు, అందుకు మేము ఒప్పుకోమని చెప్పి నిరంతరం పాపము రజియా సుల్తానాని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. కేవలం 4 సంవత్సరాల పాటు పరిపాలించిన అప్పటికి ఢిల్లీని బాగా సంరక్షించినటువంటి పరిపాలకులు ఎవరంటే రజియా సుల్తానా. ఈ 4 సంవత్సరాలు ఎంతసేపు ఉన్న ఈ చాలీసా కూటమితో గొడవలకే జరిగిపోయింది. కానీ ఈ ఢిల్లీ సామ్రాజ్యము ఇతర రాజులు దండయాత్ర సాగించకుండా పరిపాలన సంస్కరణలు ప్రవేశపెడుతూ ఢిల్లీని తనకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసిన ఏకైక స్త్రీ పరిపాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. సార్ మీకు రేపు ఎగ్జామ్ హాల్లో ఎట్లుంటాయంటే ప్రశ్నలు, బానిస వంశంలో పరిపాలించినటువంటి స్త్రీ పరిపాలకురాలను గుర్తించండి. నెక్స్ట్, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన 5 రాజవంశాలలో ఈ క్రింది ఏ రాజవంశంలో ఒక స్త్రీ పరిపాలకురాలు పరిపాలించింది? రజియా సుల్తానా. ఏ వంశము? బానిస వంశము, దీన్నే మమ్లూక్ వంశం అంటారు. ఆమె పాలనా కాలము 1236 నుంచి 1240. సార్ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా స్త్రీ పరిపాలకురాల మీద ప్రశ్న లేకుండా ఉండదు. రజియా సుల్తానా చాలీసా కూటమిలో ఉన్నటువంటి 40 మంది సర్దారుల కూటమి వల్ల ఈమె 4 సంవత్సరాల పాటు మాత్రమే పరిపాలన సాగించింది. ఆ తర్వాత ఈమె రాజ్యాన్ని కోల్పోయింది. ఈయన తర్వాత చాలా మంది రాజులు వస్తారు. కానీ మనకు కావాల్సినటువంటి రాజు ఎవరంటే, సార్ వెరీ ఇంపార్టెంట్, మనకు కావాల్సిన రాజు బాల్బన్. మనకు అవసరం లేదు సార్, మధ్యలో టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇవ్వాలా, ఈ మధ్యలో మనకు నజీరుద్దీన్ అనే కూడా వస్తాడు, మనకొద్దు. బాల్బన్ గుర్తుపెట్టుకోండి. ఈ బాల్బన్ అనేవాడు 1266 నుంచి 1287 వరకు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు బాల్బన్. సార్ యాక్చువల్గా చాలీసా కూటమిలో ఉన్నటువంటి 40 మంది సర్దారుల్లో ఈ బాల్బన్ అనేవాడు ఒకడు. ఆ తర్వాత వానికంటే ముందున్నటువంటి రాజును తొలగించి, వయసురీత్యా మీరు చర్చ గుర్తుపెట్టుకోండి, ఈ పాలనా కాలం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బాల్బన్ అనేవాడు ఏం చేశాడంటే, తన ఇంతకు ముందు ఉన్నటువంటి ఇల్టుట్మిస్ కానీ మొట్టమొదటి రాజు అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ కానీ వాళ్ళ సంస్కరణలో అలాగే కొనసాగిస్తూ ఢిల్లీ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడడం జరిగింది. ఇంతకు మించి బాల్బన్ గురించి ఏమీ లేదు. కానీ బాల్బన్ గురించి ఉన్నది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, చాలీసా కూటమిని రద్దు చేశాడు. ఇది బిట్టు.
సార్ ఇల్టుట్మిస్ పాలనా కాలంలో 40 మంది చాలీసా లేదా చెహల్గనీ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది. చాలీసా కూటమికి సంబంధించిన గొప్ప వ్యక్తే బాల్బన్. సార్ వీడు కూడా దీంట్లో ఒక సభ్యుడే, కానీ ఎందుకంటే వీడు కుట్రలు పన్నాడు. రజియా సుల్తానా కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి రాజుల కాలంలో కావచ్చు, ఆ కుట్రలు పన్ని ఆ రాజులను ఏ విధంగా బలహీనం చేయాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు వీడు రాజైనాడు. వీడు రాజైయడం వల్ల వీరికి మొత్తం చాలీసా కూటమి గురించి మొత్తం తెలుసు. రేపు నన్ను కూడా ఇలాగే నేను ఎట్లా చేసినానో అట్లే చేస్తే అని చెప్పి చెహల్గనీ వ్యవస్థను లేదా చాలీసా కూటమిని బాల్బన్ కాలంలో రద్దు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇక నెక్స్ట్ బానిస వంశంలో చివరి చక్రవర్తి ఎవరంటే కైకుబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కైకుబాద్. ఈ కైకుబాద్ అనేవాడు భారతదేశ చరిత్రలోనే బానిస వంశం లేదా మమ్లూక్ వంశంలో చివరి చక్రవర్తి. వీడు 1287 నుంచి 1290 మధ్య కాలంలో పరిపాలించడం జరిగింది. ఢిల్లీని కేంద్రంగా చేసుకున్నాడు. సార్ వీడు ఎక్కువగా తాగి రాజ్యాన్ని సరిగా సక్రమంగా పరిపాలించకపోతే వీని దగ్గర ఒక సేనాని ఉంటాడు. ఆ సేనాని పేరు ఏం పేరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. సార్ వెరీ ఇంపార్టెంట్. వీని దగ్గర ఒక సేనాని ఉంటాడు. వాని పేరు ఏం పేరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. సేనాని అన్నామంటే వాడు ఖచ్చితంగా బానిసే. సార్ బానిస. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ కూడా ఒక బానిసే. సార్ ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఈ కైకుబాద్ దగ్గర ఒక సేనాని. ఈ సేనాధిపతిగా ఉన్న ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఈ తాగి తందనాలు ఆడుతున్నటువంటి ఈ కైకుబాద్ను చంపేసి ఢిల్లీ సామ్రాజ్యం మీద ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ఏ సంవత్సరంలో? 1290లో. సార్ వీరి పాలనా కాలం ఏంటంటే 1290 నుంచి 1295. ఈ మధ్య కాలంలో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. పరిపాలించి ఏ వంశాన్ని స్థాపించాడు? ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇది అంటే వీడు కూడా బానిస అని గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకొక మాట, పర్షియా అంటే ఇరాన్. సార్ నేటి ఇరాన్నే పర్షియా అంటాం. నేటి ఇరాన్ పేరు ఏంటంటే పర్షియా. సార్ పర్షియాలో బందగాన్. సార్ బందగాన్ అంటే బానిస అని అర్థం. సార్ బందగాన్ అంటే అర్థం ఏంటంటే బానిస. ఈ బానిసలకు బాగా ఇంపార్టెంట్ ఇచ్చింది ఎవరంటే ఇల్టుట్మిష్. సార్ ఇల్టుట్మిష్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో బానిసలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అతను కూడా ఒక బానిసే కాబట్టి. కొద్దినే వాళ్ళ మామ బానిసే, ఈయన బానిసే. సార్ ఎందుకు సార్ దానికి బానిస వంశం పేరు వచ్చిందంటే ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశంలో మొత్తం మ్యాక్సిమం అందరూ బానిసలో ఉండడం వల్ల దానికి బానిస వంశం అని పేరు వచ్చింది. సార్ బానిస వంశము అసలు బందగాన్ అంటే అర్థం ఏంటంటే బానిస అని అర్థం. ఈ బందగాన్ లేదా బానిస వంశానికి బానిసలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన రాజు ఎవరంటే ఇల్టుట్మిష్. అసలు బందగాన్ అనేటువంటి పదం ఎక్కడదంటే పర్షియా దేశంలో ఉంటుంది. బందగాన్ అంటే బానిసలు. పర్షియా దేశంలో ఇప్పుడు కదా మన పశువుల సంతలో ఏ విధంగా అయితే పశువులు కొంటామో అదే విధంగా ఆ పర్షియా దేశంలో పశువులను కొన్నట్టు కొనేవాళ్ళు బానిసలను. సార్ పర్షియా అనగానే బందగాన్ గుర్తుపెట్టుకోండి. ఇది బానిస వంశానికి సంబంధించినటువంటి చరిత్ర. మర్చిపోద్దండి. కుతుబుద్ద్ ఐబక్ మర్చిపోద్దండి. ఇల్టుట్మిష్ మర్చిపోద్దండి. రజియా సుల్తానా మర్చిపోద్దండి. దాని తర్వాత ఖిల్జీ వంశం మాట్లాడదాం. సార్ ప్రతి వంశము పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే సులభంగా ఉంటుంది. ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.